నారా చంద్రబాబు నాయుడు గారి మడకశిర నియోజకవర్గ పర్యటన, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని నేరుగా లబ్ధిదారులకు ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఈ నియోజకవర్గంలో పాల్గొనడం, కే గుండమల గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్ ఇచ్చి ఆ గ్రామ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని ఈ నియోజకవర్గ శాశ్వత సమస్యల పైన హామీలు ఇవ్వడం, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, రిజర్వాయర్ల నిర్మాణం పైన కానీ, పరిశ్రమల ఎంపిక పైన కానీ, మడకశిర రింగ్ రోడ్డు పైన కానీ, ఇంకా మడకశిర నియోజకవర్గ అభివృద్ధి కోసం వరాల జల్లు కురిపించిన నారా చంద్రబాబు నాయుడు గారికి స్థానిక శాసనసభ్యుడిగా తెలుగు కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఈ నియోజకవర్గాన్ని, ఈ ప్రాంతాన్ని పర్యటించకపోవడం, అభివృద్ధి చేయకపోవడం, ఒక్క ఇటుక కూడా పెట్టకపోవడం, మా ప్రభుత్వ హయాంలో కాలేజీలు కానీ నిర్మాణం 70% పూర్తి అయినప్పటికీ అవి పూర్తి చేయలేనటువంటి అసమర్థ పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉంది. ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని గ్రామాల మౌలిక వసతులపైన స్పష్టమైన హామీని ఇవ్వడం జరిగింది. మడకశిర నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఎన్నికల్లో ఏవైతే మేము మా నాయకులు హామీ ఇచ్చామో వాటన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తి చేస్తాం. మడకశిర నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ఆయన సూచనల మేరకు, ఆయన హామీల్ని అమలు చేసేందుకు చిత్తశుద్ధితో మేము పనిచేసి మడకశిర నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ 15వ తారీఖు కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. మన మడకశిర పట్టణంలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం ఉంటుందని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి పర్యటనని విజయవంతం చేసిన జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, సబ్ కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగాన్ని అన్నిటికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.